హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏత్రా. సో ఇప్పటి వరకు మనం బాబా గురించి సంబంధించినటువంటి అంశాలు, వచ్చిన కామెంట్స్ ఇవి చర్చించుకున్నాం. అయితే ఇక నుంచి అసలైన మనం అనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు నుంచి, అంటే ఈ ఎపిసోడ్ నుంచి ప్రారంభిస్తున్నాం. ఎవరైతే ఈ ఎపిసోడ్ సిరీస్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలలో ఎంతో తేడాని గమనిస్తారు, ఎంతో మెచ్యూరిటీని గమనిస్తారు. ఒక షాప్కి మనం వెళ్తున్నామనన్నా, ఒక రిసార్ట్కి వెళ్తున్నామనన్నా, ఒక ఆఫీస్కి వెళ్తున్నామనన్నా ఎలా ప్రవర్తించాలి, సోషల్ మీడియాలో మనం పోస్టులు చూస్తున్నామనన్నా ఏ విధంగా దానిని అర్థం చేసుకోవాలి, ఎవరు ఏ టెక్నిక్ని యూజ్ చేసుకుంటున్నారు, మనము ఎటువంటి మైండ్ సెట్తో దానిని అబ్జర్వ్ చేయాలి, ఏ విధమైనటువంటి ఇండికేషన్ వాళ్ళు మనకి మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పకనే చెప్తున్నారు, మనం మన యొక్క ప్రవర్తన, మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క నైతిక విలువలు, మన యొక్క ప్రదర్శన ద్వారా చెప్పకనే ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి ఎటువంటి సంకేతాలని ఇవ్వగలము. అంతేకాకుండా మనం మాట్లాడేటువంటి మాటతో పాటుగా మనం ఇచ్చేటువంటి ఐడెంటిఫికేషన్స్ వల్ల ఎదుటి వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్తో ఎటువంటి గేమ్ ప్లే చేయొచ్చు, ఇట్లాంటి ఎన్నెన్నో అంశాలు ఈ యొక్క సిలబస్లో వస్తాయి. ఈ సిలబస్ పేరే డిజైన్ సైకాలజీ. సో డిజైన్ సైకాలజీ అని అనగానే ఎక్కడెక్కడో ఏంటేంటో ఏదేదో అని తర్జన భర్జన పడకండి. రోజువారీ మనం చేసేటువంటి పనులలో ఎంతటి మీనింగ్ ఉందో, మనం చేయవలసినటువంటి పనులు ఏ విధంగా చేస్తున్నామో చెప్పేటువంటిదే ఈ డిజైన్ సైకాలజీ. ఇందులో డిజైన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటాయి, ఎన్నెన్నో అంశాలు ఇందులో దాగి ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. ఈరోజు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. డిజైన్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ఫోటోషాప్ నేర్చుకోవడం, ఇల్లుస్ట్రేటర్ లేదా కాన్వాలో టూల్స్ ఆప్షన్స్ని ఇవన్నీ అటు ఇటు తిప్పడము, లేదా ఫిగ్మా లాంటి యూఐ సాఫ్ట్వేర్స్లో, వెబ్ యాప్స్లో అందమైన స్క్రీన్స్ని డిజైన్ చేయడము, లేదా ఒక అందమైన బట్టని, అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి మంచి స్కెచ్ ఆర్ట్స్ గీయడము, ఇట్లా అనేక రకాలుగా చాలామంది అనుకుంటారు. అదే డిజైన్ అని కూడా అనుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ ద ట్రూత్. టూల్స్ అనేవి కేవలం మీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే సాధనాలు మాత్రమే. టూల్స్ అనేవి ఐడియాలజీ కాదు. ఈరోజు సొసైటీలో జరుగుతున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అదేనండి, హాఫ్ నాలెడ్జ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ ఎలా వాడాలో నేర్పిస్తున్నారు, కానీ ఆ సాఫ్ట్వేర్ వెనక ఒక సోల్ ఏంటో చెప్పట్లేదు. ఏ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో చెప్తున్నారే కానీ ఒక మనిషి మైండ్ ఆ స్క్రీన్ని చూసినప్పుడు లోపల ఏ సైకాలజీ రన్ అవుతుందో నేర్పించటం లేదు. దాంతో స్టూడెంట్స్ సగం నాలెడ్జ్ క్యారీ చేస్తూ మిగిలిన సగం కోసం లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. మనం ఈ రోజు నుంచి ఈ ఏత్రా డిజైన్ సైకాలజీ సిరీస్తో ఆ ప్రాబ్లంకి చెక్ పెట్టబోతున్నాం. ఇక్కడ మనం నేర్పించబోయేది కేవలం డిజైన్ కాదు, ది సైన్స్ ఆఫ్ క్రియేషన్. మన సబ్కాన్షియస్ మైండ్ ఒక వస్తువుని, ఒక రంగుని, ఒక అమరికని ఎలా డీకోడ్ చేస్తుందో చెప్పే అబ్సల్యూట్ సైకాలజీ సిలబస్. ఈ సిరీస్ మిగిలిన కోర్సులు లాంటిది కాదు. మనం నేర్పించబోయే ప్రతి చాప్టర్ పక్కా టెక్నికల్గా, సైంటిఫిక్గా 3 డిఫరెంట్ యాంగిల్స్ నుండి
అనలైజ్ చేయబడింది. ఫస్ట్ యాంగిల్ స్పేషియల్ ఫిజిక్స్. అసలు డైమెన్షనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? 0D నుంచి 9D వరకు స్పేస్ ఎలా బిల్డ్ అయ్యింది? లైట్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇవన్నీ ప్యూర్ సైంటిఫికల్ యాంగిల్. ఇక రెండవది హ్యూమన్ బయాలజీ అండ్ ఎమోషన్స్. ఈ విశ్వంలో ఉన్న డిజైన్ స్ట్రక్చర్ని రిసీవ్ చేసుకోవడానికి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ క్యాపబిలిటీ ఏంటి? మన కన్ను కేవలం 2D ఇమేజ్ మాత్రమే చూస్తుంది, కానీ మన చెవులు 3D ఆడియోని కూడా వినగలవు. ఈ బయోలాజికల్ రిసీవర్స్ అండ్ మన హ్యూమన్ ఎమోషన్స్ని డిజైన్ ఎలా ట్రిగర్ చేస్తుందో చూస్తాం. ఇక థర్డ్ యాంగిల్ ద ప్రాక్టికల్ కనెక్షన్. మన చుట్టూ ఉన్న ప్రపంచం, నేచర్, మార్కెటింగ్ సిస్టమ్, వీటన్నింటికి వెనక ఒక హిడెన్ డిజైన్ లాంగ్వేజ్ని ఎగ్జాంపుల్స్తో డీకోడ్ చేస్తాం. అండ్ ఎస్, మన వీడియోల మధ్యలో ఈ యూనివర్సల్ డిజైన్ స్ట్రక్చర్ని మన సంస్కృతిలో మన పూర్వీకులు ఎంత సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాంపుల్స్ లాగా మనకు అందించారో కూడా ఆ రీసెర్చ్ని మనం కేస్ స్టడీ లాగా టచ్ చేస్తాం. మనం క్లియర్ కట్ సిలబస్ ప్రకారం వెళ్తాం. వ్యూస్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఇక్కడ ఏది చెయ్యట్లేదు. 100 మంది చూసినా అందులో 10 మంది స్టూడెంట్స్కి ఈ ఫుల్ నాలెడ్జ్ అందితే దట్ ఈస్ అ మోర్ దాన్ సెలబ్రిటీ స్టేటస్ టు మీ. సో మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోందో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. మనం 0 పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాం. 0D అంటే ఏంటి అంటే ఒక డాట్. అక్కడ స్పేస్ లేదు, టైం లేదు, కేవలం ఒక ఐడియా లేదా పొటెన్షియల్ అనుకోండి. సో అక్కడి నుంచి మనం క్లాసెస్ని స్టార్ట్ చేస్తాం. అండ్ 1D అంటే స్ట్రైట్ లైన్. ఆ పాయింట్ కదలడం వల్ల ఏర్పడే మొట్టమొదటి వెక్టార్, మొదటి డైరెక్షన్, అది మైండ్లో ఎలాంటి ఎమోషనల్ టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. 2D అంటే ప్లేన్, రేఖలు కలిసి ఒక సర్ఫేస్ లాగా మారడం. మన కళ్ళు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటాయి. 3D అంటే ఫిజికల్ వాల్యూమ్, స్పేస్లో ఉన్న ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ ఒక ఆబ్జెక్ట్ డెప్త్ వచ్చినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది. ఇలా 4D అండ్ 5D వరకు ఉన్న డైమెన్షనల్ థియరీస్ ప్యూర్ టెక్నికల్గా నేర్చుకుంటూ వాటిని మన హ్యూమన్ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూస్తాం. ఇక చాప్టర్ 2 లైట్స్ అండ్ కలర్ జెనెసిస్. చూడడానికి లైట్ కావాలి. అసలు లైట్ ఎలా జనరేట్ అవుతుంది, అది ట్రాన్స్ఫార్మ్ అయి కలర్స్గా ఎలా మారుతుంది, ఏ కలర్ మన సబ్కాన్షియస్ మైండ్కి ఏ ఎమోషనల్ మెసేజ్ ఇస్తుంది. ఎవల్యూషనరీ సైకాలజీ అంటే ఏంటో ఇందులో మీకు టచ్ అవుతుంది. ఇక చాప్టర్ 3 అండ్ 4లో ప్యాటర్న్స్, అలైన్మెంట్ అండ్ సెమియోటిక్స్ గురించి మనం చర్చించుకుంటాం. మన బ్రెయిన్ ఒక ప్యాటర్న్ రికగ్నిషన్ మిషన్. అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే మైండ్లో ఎందుకు ఫ్రిక్షన్ అంటే కాగ్నిటివ్ డిసోనెన్స్ వస్తుంది. అలైన్మెంట్ ఇండైరెక్ట్గా మనిషితో ఎలా మాట్లాడుతుందో ప్రాక్టికల్గా డీకోడ్ చేస్తాం. ఇక చాప్టర్ 5 అండ్ 6లో మార్కెటింగ్ సైకాలజీ అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఇదంతా నేర్చుకున్నాక రియల్ వరల్డ్లో మార్కెటింగ్ ఎలా జరుగుతోందో చూస్తాం. మన కళ్ళ ముందు లైవ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆషాఢం సేల్. ఆ టైంలో వాడే డిజైన్స్, కలర్స్ మన మైండ్లో అర్జెన్సీని, హై ఫ్రిక్షన్ని ఎలా క్రియేట్ చేసి బిజినెస్ జనరేట్ చేస్తాయో చూస్తాం. నెక్స్ట్ వచ్చేటువంటి శ్రావణ మాసం వెదర్ చేంజెస్. నేచర్ మారినప్పుడు, అబండెన్స్ వచ్చినప్పుడు డిజైన్ లాంగ్వేజ్ ఎలా మారుతుందో చూస్తాం. జంతువుల మూమెంట్స్, ఫారెస్ట్ డిజైన్స్, ఇలా ప్రతిదీ
విత్ లైవ్ ఎగ్జాంపుల్స్లో లైవ్ లొకేషన్లో ఉంటూ మనం టచ్ చేస్తాం. చివరిగా ఒక్క మాట, ఈ సిరీస్ కేవలం మిమ్మల్ని కమర్షియల్ డిజైనర్గా మార్చడానికి మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక డిజైనర్కి సమాజం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు గీసే ఒక లైన్, మీరు వాడే ఒక కలర్, మీరు పెట్టే ఒక అలైన్మెంట్ ఒక మనిషి ఆలోచనని మార్చగలదు, ఒకరి మూడ్ని డిసైడ్ చేయగలదు, ఒకరి చేత ఒక డెసిషన్ తీసుకునేలా చేయగలదు. అంత పవర్ ఉన్నప్పుడు దానికి ఎంత బాధ్యత ఉండాలి? మన ఆలోచనలకి ఉన్న విలువ ఏంటి? వాల్యూ ఆఫ్ థాట్స్. సమాజానికి మనం ఎలాంటి ఐడియాలజీని అందిస్తున్నాం అనేది ఈ సిరీస్ యొక్క అల్టిమేట్ గోల్. సాఫ్ట్వేర్ టూల్స్ ఎవరైనా నేర్పిస్తారు, కానీ ఐడియాలజీని, విజన్ బిల్డ్ చేసుకోవడానికి ఈ సిరీస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ సిలబస్తో డీప్గా కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి రెడీగా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంచుకోండి. సో నెక్స్ట్ మనకు వచ్చేటువంటి వీడియోస్కి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అంతేకాకుండా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోలని షేర్ చేయండి. సో దట్ మీరు కూడా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగం పంచుకున్న వాళ్ళు అవుతారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.